బేహద్ పరం మహాశాంతి. ఈరోజు మనము ఆధ్యాత్మిక మార్గంలో మనము అన్నిటినీ మర్చిపోవాలి. అంటే త్యాగము, తపస్సు, విస్మ విస్మరించటం కూడా చాలా అవసరమే. లేకపోతే ప్రాపంచిక విషయాల్లో జరబడి అవే మనల్ని ముంచెయ్యగలవు. మనపై, మన ఆలోచనలపై నిమగ్నమైనప్పుడే దృష్టిని అన్యదా మళ్లించగలం. మనకు దివ్య కృప యొక్క ఆవశ్యకత ఎంతగానో ఉంటుంది. పరమాత్మ యొక్క కృప చాలా అవసరం. అదే మన్ని ఆదర్శం పట్ల ముందుకు అంకిత భావంలోకి తీసుకొని వెళ్తుంది. మనలను మనం అందుచేత సురక్షితంగా ఉంచుకోగలుగుతాం. జీవితం ఎత్తుపల్లాలను కూడుకొని ఉంటుంది. అందువల్ల మనం సదా భగవంతుని రక్షణలో ఉండేలా చూసుకోవాలి. ఆధ్యాత్మిక జీవనం నిస్వార్థత మీద ఆధారపడి ఉంటుంది. అది కేవలం సంకుచితపు నేను అనేది కాకుండా ఒక ఆదర్శం పట్ల జ్ఞాన విశ్వాసాలతో మెలగటం వల్ల మనలో నిస్వార్థత అనేది కలుగుతూ ఉంటుంది. అదే పరమ పవిత్రమైనది. ఎందుకు అనంటే ఋషులు తపస్సులో కూర్చోగానే వరం పొందలేదు. కొన్నాళ్ల పాటు అసంగ జీవనానికి దూరంగా అరణ్యాల్లో ప్రశాంతంగా దీక్షలో కూర్చొని ఇహలోకాన్ని పూర్తిగా మర్చిపోయి శరీరం చుట్టూ పుట్టలు పుట్టి జీవన్ స్మరణ సంధి రేఖకు చేరువైనప్పుడే దైవ ప్రసాద వరం లభ్యమవుతుంది. చెట్టు కొమ్మన పువ్వు పూయగానే కోయగా పండుగ అయి రూపాంతరం చెందదు. దానికంటే కొంతకాల వ్యవధి కావాల్సిందే. కొంగ తన ఆహారమైన చేపను ముక్కున పట్టుకోవటానికి చెరువులో ఒంటికాల మీద జపం ఎలా చేస్తుందో అందరికీ తెలుసు. సాధనమున పనులు సమకూరు అన్నాడు వేమన. సాధనకు ఓపిక వెన్నుముక. ఎన్ని సద్గుణాలు ఉన్నా మనిషికి సహనం లేకపోతే ఏది సాధించలేడు. భగవంతుడు సైతం మరి శ్రద్ధ ఎంత ఉండాలి అనేది చూస్తూ ఉంటాడు. నవవిధ భక్తులకు అదే పునాది. ధూప దీప నైవేద్యములతో 2 మంత్రాలు చదివి 4 పూలు వేసి చేసే పూజకు సహస్రనామార్చన, కోటి కుంకుమార్చన, సహస్ర ఘటాభిషేకం వంటి భక్తులకు ఓపికను అలవర్చే పూజా ప్రక్రియలకు ఎంతో భేదం ఉంది. నియమ నిష్ఠలతో దేవుడిలో మరి మనసుని లయం చేసి పరమాత్మ ఎప్పుడు మనసును లగ్నం చేసి నిర్వహించేటువంటి స్మృతి చేసే విధానంలో మనకు పరమాత్మలో లీనమవ్వటం అనేది కనపడుతూ ఉంది. మనిషికి జన్మించిన మానవుణ్ణి జనన మరణాన్ని జయించేలా చేసి దేవుడిలో ఐక్యం చేసేది అంతటి భక్తి ప్రవర్తలే. మరి భక్త శబరి రాముణ్ణి ఇష్టదైవంగా భావించి ఒక తల్లిగా ప్రేమించి దూరమైన కొడుకు రాక కోసం తప్పించి తల్లడిల్లిపోతూ ఎదురు చూసి తల్లిలా రామయ్య కోసం ఎంతకాలం ఓపిక నిరీక్షించింది. అంటే జీవిత పర్యంతం రామనామం జపించి అంత్యకాలంలో శ్రీరాముడి దర్శనం పొంది అనిర్వచనీయమైన ఆనందంతో అత్యంత ప్రీతితో శ్రీరాముడికి ఫలాలు తినిపించి రామ హృదయ సాయుధ్యాన్ని పొందింది. కొన్ని సాధించాలంటే కొంతకాలం నిరీక్షించక తప్పదు. అప్పటిదాకా తొందర పడకుండా తావివ్వకుండా ఓపిక వహించాలి. అప్పుడే అనుకున్నది ఫలవంతం అవుతుంది. నేడు దివిజ గంగా నీరు తాగుతూ అందులో మునకలు వేసే పవిత్రులం అయిపోతున్నామంటే భగీరథుడు తపస్సే కదా కారణం. అంటే దివి నుండి భూమికి వచ్చిన గంగ, అందుకు దివిజ అని అన్నారు. ఇది భగీరథుడు తపస్సే కదా. కౌరవులు దురాగతానికి ఓపిక మౌనంగా భరించిన పాండవులదే అంతిమ విజయమైనది. రాక్షసుల దమనకాండను కొంతకాలం ఓర్మితో భరించిన శ్రీ మహావిష్ణువు తన అవతార బలంతో వాళ్లను తుదముట్టించారు. శిశుపాలుడు 100 తప్పులు ఓపికగా ఓర్చిన శ్రీకృష్ణుడు అతడి వాచాలత్వానికి సుదర్శన చక్రంతో అడ్డగిస్తాడు, శిరస్సు ఖండించాడు. ఉత్తరాయణం గొప్పదనాన్ని లోకానికి తెలియచేయటానికి మహాభారత యుద్ధం తర్వాత భీష్మాచార్యుడు 46 రోజుల పాటు అంపశయ్య మీద ఓపికగా
స్వచ్ఛంద మరణం కోసం వేచి చూశాడు. ధర్మరాజేకే కాకుండా లోకానంతటికీ ద్వాపర యుగ చివరి దశ, కలియుగ ప్రారంభం రాబోతుందని దశలో అవసరమైనప్పుడు ధర్మసూత్రాలు, రాజధర్మాలు, విష్ణు సహస్రనామాలు తెలియచేసిన మహాజ్ఞాని భీష్ముడు. జీవితానికి పరిపూర్ణత సిద్ధించటానికి చెప్పేవాళ్ళు గురుస్థానంలో కూర్చొని తమ అనుభవ సారాన్ని రంగరించి ఓపికగా ఎలా చెప్తారో వినేవాళ్ళు మరి అంతే ఓపికగా శ్రద్ధతోటి వినాలి, ఆచరించాలి. ఇతర చరాచరాలకు భిన్నంగా మనిషి జీవితం విలువ సంతరించుకుంటుంది అని పరమాత్మ మనకు ఎన్నో చెప్పారు. మనలోని నేనుని తొలగిస్తే కానీ భగవంతుణ్ణి పొందలేము. ఆచరణ ద్వారా మనలోని స్వార్థాన్ని పోగొట్టుకోగలమని భావిస్తున్నారా? కానీ దానిని ప్రేమ ద్వారా మాత్రమే తుడిచి వేయగలం. మనకు మనం అనాలోచనగా, నిరాపేక్షగా ఉన్నత కేంద్రంపై దృష్టి నిలపగలిగితే మహోన్నత శక్తి మన ద్వారా పని గావిస్తూ గొప్ప కార్యాలను సాధింపచేస్తుంది. ఇది లెక్కలు కట్టే గుణం ద్వారా సాధించబడుతుంది. నిష్కామ ప్రేమ అనే గొప్ప నిధి మానవుల్లో దాగి ఉంది. దాని ద్వారానే సర్వస్వాన్ని అర్పించగలం, తిరిగి సమస్తాన్ని చేజించుకోగలం. అందుకనే ముందుగానే స్వార్థాన్ని త్యజించాలి. అప్పుడు సర్వస్వంను పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి మనము ఏది సాధించాలో అది పొందటానికి కొంత సమయం పడుతూ ఉంది. అందుకనే మనం యజ్ఞం చెయ్యాలి అంటారు. అనుక్షణం యజ్ఞమే. ఇది సాక్షి వేణు తన లైవ్లో కూడా చెప్తూ ఉన్నారు. మనం కాలాన్ని సద్వినియోగం చేయమంటే ఒక గొప్ప పనిని తలకెత్తుకోవటంలో సొంత పేరు ప్రతిష్టల కోసం వినియోగించుకోవటం కోసం కాదు. సద్వినియోగం అంటే సద్వినియోగం అంటే ఒక పనితో పోదు, కాల పరిమితికి లోబడి కార్యము కాదు. ప్రతి క్షణం, ప్రతి పని, ప్రతి శ్వాస అంతే కదా. శ్వాస శ్వాస శుభ్రమైంది కావాలి. మనకు సువాసన పూరితం అయితే మరీ మంచిది. పని కూడా అంతే, ప్రతి క్షణం అంతే. చివరి క్షణం వరకు అనాలోచితంగానే, అప్రయత్నంగానే ప్రతి క్షణాన్ని ఒక ఉత్తమ చర్యతో మలుచుకోవాలి. ఉత్తమోత్తంగా నిర్దేశించుకోవాలి, నిర్మించుకోవాలి. ముఖ్యంగా ఏ క్షణము ఇతరులకు హానికారకం కాకూడదుగా ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఆ విధానమే జీవన విధానంగా భావించాలి. ఇదో ఉపదేశమో, సందేశమో, సుభాషితమో కాదు. మనిషి సహజ స్వరూపం, సహజ స్వభావం. మన శరీరానికి, మనసుకు ఉన్న వనరులు మనకు ఉపయోగపడడానికి, ఆపదల నివారణకే కానీ ఇతరుల ఉపకారానికో, అనవసర హింసకో కాదు. పశువుల కొమ్ములు వాటి స్వీయ రక్షణకే కానీ ఇతర అర్భక జీవుల్ని పొడిచి బాధ పెట్టడానికి కాదు. జ్ఞానమున్న మనిషి ప్రతి క్షణం చెట్టులా జీవించాలి, పుట్టలా ఉపకారం చెయ్యాలి, చెట్టుగానే మరణించాలి. ఏ క్షణము తన కోసమేనంటూ జీవించని చెట్టు చివరి క్షణాన్ని కూడా పరోపకారానితోకే ముగుస్తుంది. పుట్ట తనను పెట్టింది, కట్టుకుంది చెమ్మలకేనని పాములను తిరస్కరించదు, తిప్పి కొట్టదు. ఆశ్రయం ఇవ్వటమే దాని పని. ఆ పనే చేస్తుంది. ఫలానా వారికని ఫలానా పని అని అనుకోనంత వరకు ఎంపిక చేసుకుంది ఉపకారమే. ఎవరికైనా అది చేయవచ్చు. అనుక్షణం ఉపకారంలోనే జీవించే అవకాశం ఉంది, అదృష్టం ఉంది. మనిషికి మరేం పని లేదా పరోపకారం, పరమపదం అన్వేషణ, ఆరోపణ తప్ప లేదు, ఉండకూడదు. ఈ సృష్టిని భగవంతుడు అలా నిర్మించాడు, అలా నియమించాడు, నిర్దేశించాడు. ఏకమాత్రంగా, ఏకసూత్రంగా, ఏకకణంగా సృష్టించిన ఈ సర్వ సృష్టిలో జీవన మరణాలు, జీవన ప్రక్రియలు వరకు సాలెగూడులాగా నిరంతరం చక్ర భ్రమణానికి లోబడి ఉండాలి. అప్పుడు ప్రతి జీవి, ప్రతి అణువు ఒక నియమావళికి,
ఒక నియమబద్ధానికి, ఒక స్వీయ క్రమశిక్షణకు లోబడి ఉత్తమోత్తమ కార్యాచరణతో సార్థకం అవుతుంది. దేవుడి సర్వశ్రేయోదాయక ప్రణాళికలను పరమ పవిత్రంగా నెరవేర్చుతుంది. నిజమే కదా మరి. బేకారులు బీఫ్ బేఫికర్గా బతికేవాళ్ళు అంటే నిశ్చింత చక్రవర్తులుగా నిశ్చింతగా జీవించేవాళ్ళు. ఏ నియమాలు వీళ్ళకు వర్తించవు. ఎందుకంటే భవిష్యత్తు మీద వారికి ఎలాంటి అంచనాలు లేవు, ప్రణాళికలు లేవు, అసలు అవగాహనే లేదు. యథాలాపంగా జీవితం, యథాలాప మరణము బతికేస్తారు. కానీ జీవితం అది కాదు, అలాంటిది కాదు. పరమ పవిత్రమైన పారుజాతాల దోషుడితో పట్టి పరమాత్ముడికి అర్పించవలసిన అపురూప పుష్పాంజలి అది. అత్యంత జాగరూకతో నిభాయించి నిటలాక్షునికి సమర్పించవలసిన నవముక్తమైనది. ఎలాంటి కౌలు కిస్తు నోము లేకుండా మనకిచ్చిన సుక్షేత్రం అది. మన జీవితం దాన్ని పండించి ఫలాలను అనుభవిస్తూనే మరింత సొగసులు దిద్ది కృతజ్ఞతలతో దాన్ని ఇచ్చిన పరమాత్ముడిగే తిరిగి సమర్పణ చేసిన మాగాణి పంటయే ఈ జీవితం. చూడండి ఎంత చక్కగా దీని యొక్క మరి ఉన్నదో అర్థం చేసుకోండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ అద్భుతమైనటువంటి జ్ఞానమును, చక్కటి దివ్య సందేశమును మనకు అందిస్తూ ఉన్నారు. మీరు పూర్తిగా ఈ యొక్క జ్ఞానమును వింటూ మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటుంది. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. పరం మహాశాంతి.